నమస్తే అండి అందరికీ. మల్లెపువ్వులు లాంటి ఇడ్లీలోకి మంచి చట్నీ లేకపోతే అస్సలు తినలేము కదా. ఇక్కడ చూపిస్తున్న విధంగా చట్నీ చేశారంటే ఇంకో 2 ఇడ్లీలు ఎక్కువ లాగిస్తారనమాట. హైదరాబాద్లో మా చుట్టాల ఇంటి ముందర టిఫిన్ బండ్లు వరుసగా ఉండేవి. వాళ్ళు రాత్రే వేయించి పెట్టుకుంటారనమాట పొద్దున కావాల్సిన చట్నీకి. నేను వెళ్ళి అడిగాను అనమాట ఎలా చేస్తారని. అంతే, ఇంటికి వచ్చి ఇడ్లీ చేసినప్పుడల్లా ఇలాగే చేస్తుంటాను. అంత బాగుంటుంది. వారు పునుగుల్లోకి ఇడ్లీల్లోకి ఇలాగ నీళ్ళ చట్నీ చేసుకుంటారు. పూరికి దోశకి గట్టి చట్నీ ఇస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శనగిత్తనాలు 2 సార్లు అలా తిప్పగానే పచ్చిమిరపకాయలు కావాల్సినట్టు వేసేసుకొని ఆయిల్లోనే వేయించాలి ఇవన్నీ. స్టవ్ బంద్ చేసుకున్నాక పచ్చి కొబ్బరి, కొత్తిమీర వేసుకొని వేయించుకున్న అదే ఆ హీట్కే వేగిపోతాయి. మిక్సీకి వేసుకునేది, ఇంకా తర్వాత వేసుకునేది అంతేనండి. ఎంతో కమ్మటి నీళ్ళ చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్ అండి, మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.